హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో మరికొన్ని కొత్త పథకాలను ఈ జూన్ నెలలో అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారనమాట. అయితే మీకు తెలియవలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆ పథకాలు పేర్లు ఏమిటి, ఆ పథకాలకు ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, ఏ తేదీన ఈ కొత్త పథకాలను అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు. సో వాటి ద్వారా లబ్ధిదారులకు ఎంతెంత చేకూరుతుంది, సో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వీటికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, కంప్లీట్ వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. దయచేసి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాము. సో మొట్టమొదటిగా మనకు రాష్ట్రంలో ఈ జూన్ నెలలు ఆల్రెడీ ఇవి రెండు అయితే అయిపోయాయి అన్నమాట. 1వ తారీఖున ఈ సామాజిక భద్రతా పెన్షన్స్ అయితే పంపిణీ అయిపోయింది. ఇక 10వ తారీఖున ఈ రోజు వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ అయితే జరిగింది. ఇక రిమైనింగ్ రోజుల్లో ఏ పథకాలు అయితే విడుదల కాబోతున్నాయి దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. మొట్టమొదటిగా వచ్చేసి మహిళల కోసం అండి ఇది కొత్త పెన్షన్లు. సో అయితే కొత్త పెన్షన్స్ అంటే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే 50 ఏళ్ళ పెన్షన్స్ అని అనుకుంటూ ఉన్నారనమాట. సో ఇవి 50 ఏళ్ళ పెన్షన్స్ అయితే కాదండి, కొత్త పెన్షన్సే, బట్ 50 ఏళ్ళ పెన్షన్స్ అయితే కాదు. సో ఇది ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరు అర్హులు మాత్రమే అవుతారు దీనికి, సో ఇవైతే మీకు తెలియాలన్నమాట. సో ఇవి వచ్చేసి కేవలం రీసెంట్గా ఎవరైతే స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకుంటారో మహిళలు, ఆ స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నటువంటి మహిళలకు వితంతు పెన్షన్స్ కింద, ఓకేనా, వితంతు పెన్షన్స్ కింద వీటినైతే ఇవ్వబోతున్నట్లు సమాచారం. సో అది కూడా ఇప్పుడు 12వ తారీఖున, ఓకేనా. సో మనకు మ్యాక్సిమం 2 రోజులైతే పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ఇక ఆ రోజు మొదలు పెడితే 12, 13 తారీఖులనైతే ఉంటుందన్నమాట పెన్షన్ పంపిణీ. ఇంచుమించుగా 74,051 మంది వితంతు పెన్షన్స్కు అర్హులైతే ఉన్నారు. ఆ అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేస్తారు. అయితే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ వచ్చేసి ఎవరికి ఇస్తారంటే, అంటే దానికి సంబంధించి స్పౌస్ పెన్షన్స్ అంటే ఏమిటంటే ఎవరైతే వాళ్ళకి భర్తలు పెన్షన్స్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ భర్త పెన్షన్ భార్యకు రావడాన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారు అనమాట. ఈ విధంగా చాలా వరకే అప్లై చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో దీనికి బట్టి మనకు లిస్ట్ కూడా రిలీజ్ చేశారనమాట, ఎలిజిబుల్ లిస్టు. సో ఇప్పుడు నేను మీకైతే స్క్రీన్ మీద చూపిస్తాను ఆ లిస్ట్ అనేటువంటిది అయితే ఎట్లా ఉంటుందని. సో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము ఈ యొక్క సెక్రటరియట్ వైజ్గా అయితే రిలీజ్ చేశారనమాట. డిస్టిక్, మండలము, సెక్రటరియట్ కోడ్, సెక్రటరియట్ నేము, అదేవిధంగా పెన్షన్ ఐడి, ఆధార్ కార్డు నంబరు, వాళ్ళ యొక్క నేము, ఓకేనా, రిలేషన్ నేము, స్కీము, ఏజు, జెండరు, ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది మొత్తం స్కీమ్ వచ్చేసి విడో పెన్షన్ కింద అయితే ఇస్తున్నారు కాబట్టి అంతా కూడా విడో పెన్షన్ అయితే రాస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా. సో ఈ విధంగా నేమ్స్ అయితే ఉన్నాయండి. సో నేమ్స్ వైజ్గా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఏ డిస్టిక్, ఏ మండలము క్లియర్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరైతే చెక్ చేసుకోండి. ఓపెన్ చేసి మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అవుతుంది. సో అందుకంటే మ్యాక్సిమం అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనకు క్లియర్గా డిస్టిక్, మండలము, ఓకేనా, ఈ సెక్రటరియట్ నేము, పంచాయతీ నేము అవైతే ఇచ్చున్నారు, మీ నేమ్ కూడా ఇచ్చున్నారు ఆల్మోస్ట్ ఆల్. దాన్ని బట్టి అయితే మీరు ఈజీగా అయితే గుర్తుపట్టుకోవచ్చు అనమాట నేమ్, డిస్టిక్ వైజ్గా, మండలం వైజ్గా. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర పెన్షన్ ఐడి ఉన్నట్లయితే పెన్షన్ ఐడిని బట్టి కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీ యొక్క నేమ్ ఉందా లేదా అని. సో జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకున్నాక మీ నేమ్ లిస్ట్లో ఉందో లేదో కంపల్సరీగా అయితే కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. దీని నుంచి 12, 13 తారీఖులు అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారండి. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెడతారనమాట. ఇది 1వ పథకము మనకు రాబోయేటువంటి రోజుల్లో. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం అండి. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని కూడా యాక్చువల్గా 12వ తారీఖునే రిలీజ్ చేస్తామని చెప్పారు. దీనికి అఫిషియల్గా జీవో అయితే పాస్ చేయలేదు, బట్ ఈ స్పౌస్ పెన్షన్స్కి అఫిషియల్గా అయితే అనౌన్స్ చేశారనమాట, 12వ తారీఖునే స్టార్ట్ చేస్తాము అని.
బట్ ఏంటంటే మనకు రీసెంట్గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. 14వ తేదీ లోపల ఖచ్చితంగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులైతే అందజేస్తాము అని చెప్పారనమాట. ఓకేనా? సో అయితే నేను మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి క్లియర్గా ఆఫ్టర్నూన్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ 12-14 తారీఖుల్లో విడుదల చేయకపోయినట్లయితే మరలా ఎప్పుడు విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు విడుదల చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి, మీరు డబ్బులు పడాలి అనుకుంటే ఏమేం పనులు చేయాలి, ఈ వివరాల గురించి కంప్లీట్గా అయితే మీకు చెప్పున్నాను. సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి అయితే చెప్పున్నాను. ఆఫ్టర్నూన్ వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లో. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, మీరైతే చూడొచ్చు. సో మనకు ఫైనల్గా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనైతే స్టార్ట్ చేస్తారండి. బట్ డేట్ అయితే 12వ తారీఖునైతే అనౌన్స్ చేశారు. బట్ కన్ఫామ్గా అయితే చెప్పలేము, ఎందుకంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి డేటా అనేటువంటిది కరెక్ట్గా అయితే లేదు సచివాలయం అధికారుల దగ్గర. సో అది ఫిల్టర్ చేయాలన్నమాట, అందుకొరకు. సో ఏదేమైనా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను నేను. ఇక నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి, ఇక రెండవ పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకాన్ని యాక్చువల్గా మనకు 12వ తారీఖున మొదలు పెడతామని చెప్పారనమాట. ఓకేనా? సో ఈ యొక్క పథకం కింద రైతులకు వచ్చేసి మొదటి విడత కింద 7,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఇది వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, పిఎం కిసాన్ 2,000, మొత్తం కలిపి 7,000 రూపాయల నిధులైతే జమ చేస్తారనమాట రైతుల ఖాతాల్లోకి. ఓకేనా? సో ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీకు అమౌంట్ విడుదల చేసిన రోజే బ్యాంకు ఖాతాలకి అయితే పడదండి, కొంచెం లేట్ అయితే పడుతుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి అర్హులు, వాళ్ళందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తారు కాబట్టి బ్యాంక్ సర్వర్స్ అనేటువంటివి అయితే బిజీగా ఉంటాయి. సో ఒక్కసారిగా మీకు డబ్బులు అయితే పడవండి, కొంచెం లేట్ అయితే అవుతుంది, ఒక నెల కూడా పట్టొచ్చు, చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే జమ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు వచ్చేసి 12వ తారీఖున విడుదల చేయబోతున్నారు అనమాట. దీనికి సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో నేను మన ఛానల్లో అయితే వీడియోస్లో పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక ఇంకొక పథకం వచ్చేసి అందరికీ ఇల్లు పథకం అండి. ఈ యొక్క అందరికీ ఇల్లు పథకం కింద కూడా ఇప్పటివరకు కంప్లీట్ అయినటువంటి ఇళ్లను 12వ తారీఖునైతే అర్హులైనటువంటి వాళ్ళకి అందజేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఈ ఇల్లు వచ్చేసి రీసెంట్గా పిఎంఏవై 1.0 కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో అవి కావచ్చు, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో సో అవి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి దాదాపుగా 3 లక్షల ఇల్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పున్నారు 12వ తారీఖున. బట్ నాకు తెలిసి అంతవరకు కంప్లీట్ అవ్వవు, ఇప్పటి వరకు 2 లక్షలు మాత్రమే కంప్లీట్ అయినాయన్నమాట. ఇన్ కేస్ కంప్లీట్ అయితే మీకు పంపిణీ చేస్తారండి, ఇంటి తాళాలు అనేటువంటివి మీకు చేతికైతే ఇస్తారనమాట అర్హులైనటువంటి వాళ్ళకు. సో ఈ విధంగా మనకు 12వ తారీఖున అందరికీ ఇల్లు పథకం కూడా ఉందండి. ఇక కొత్త రేషన్ కార్డ్స్ కూడా మనకి ఈ నెల 20వ తారీఖు పైన అర్హులైనటువంటి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా. సో నేను ఎప్పటికప్పుడు అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ పథకాలకు సంబంధించి ఏమైనా మార్పులు తీసుకొచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.